వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, చాలా మంది ఇప్పుడు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మన దగ్గరికి రోడ్డు మీద షాప్స్ ఉంటాయి, లేకపోతే టెంపరీ షాప్స్ పెట్టుకుంటూ ఉంటారు. పోలీసు వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా డబ్బులు అడుగుతూ ఉంటారు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు పోలీసు వాళ్ళు, బట్ కొంతమంది అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నట్టే పోలీసు వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళు అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి, ఎవరైతే అలాంటి దౌర్జన్యాలు నుంచి బయటపడాలో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? సార్, ఎప్పుడైతే ఈ పోలీసులు దౌర్జన్యంగా మిమ్మల్ని కేసెస్లో ఇన్వాల్వ్ చేయాలనుకుంటారో, లేదు అని అంటే మీపై కక్షపూరితమైన చర్యలు చేపడుతున్నారు, వీళ్ళు నాపై స్పెసిఫిక్గా నన్నే టార్గెట్ చేశారు అనుకున్న సందర్భాల్లో డెఫినెట్లీ ఎవరికైనా రెమెడీ ఉంటుంది. చట్టం అందరికీ ఈక్వల్ కాబట్టి వీళ్ళు హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు, పోలీసుల మీద రిట్ పిటిషన్ వేయవచ్చు. రీసెంట్గా మన తెలంగాణ హైకోర్టు జడ్జ్మెంట్ ఒకటి చెప్తాను మీకు. చార్మినార్లో ఒక కైట్ షాప్ ఉంది. అతను ఒక చిన్న, ఎప్పుడో పూర్వకాలం నుంచి అదే బిజినెస్లో ఉన్నాడు. కైట్స్ అమ్ముతూ ఉంటాడు. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి వీళ్ళందరూ కైట్స్ ఎగరేస్తూ ఉంటారు. సో ఇంటెన్షనలీ పోలీసులు ఆయనని షటర్ మీరు క్లోజ్ చేయాలి అనడము, ఆయనని వివిధ కేసుల్లో హెరాస్ చేయడము, కేసుల్లో బనాయించడము, ఇవన్నీ చేస్తూ ఉంటే అతనికి విసుగెత్తిపోయి పోలీసుల ప్రవర్తన వల్ల హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. సార్, వీళ్ళు ఈ పోలీసులు అనేవాళ్ళు నన్ను విపరీతంగా హెరాస్ చేస్తున్నారు, నాతో అవ్వదు, ఇంకా నాకు మీరే ఏదో ఒక మార్గం చూపాలి అన్నప్పుడు జస్టిస్ బి విజయసేన్ రెడ్డి గారు నిన్న ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చారు. మీరు అతని బిజినెస్లో కానీ, అతను ప్రాపర్గా తన బిజినెస్ తను సాగిస్తున్నప్పుడు మీరు పోలీసులు అతని బిజినెస్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదు, అతనిపై అనవసరమైన కేసులు బనాయించడానికి లేదు, వీల్లేదు అని చెప్పడం జరిగింది. చాలా బాగా చెప్పారు శ్వేత గారు. మీరు అందరూ విన్నారు కదా. ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే కొట్లు అవి పెట్టుకొని ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు ఒక భయంలో ఉంటారు. వాళ్ళు ఎవరు వచ్చి మమ్మల్ని ఏమడుగుతారా అంటే, మీరు అందరూ కూడా కొంచెం ఇల్లిటరేట్స్ ఉంటారు, లేకపోతే కొంతమంది చదువుకున్న భయంతో ఉంటారు. కాబట్టి మీరు సమాజంలో ఇది ఎలా ఎదుర్కోవాలో మీకు అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు మేడం చెప్పినట్టు ఒక జడ్జిమెంటే వచ్చింది. అది కూడా మన తెలంగాణ హైకోర్టులో జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంటే ఆమె చెప్తాం జరిగింది. కాబట్టి ఇలాంటి వాటికి మీరు ఎవరు భయపడకూడదు. మంచి అడ్వకేట్స్ని అప్రోచ్ అవ్వండి, వాళ్ళ అడ్వైస్ తీసుకోండి, మీ రైట్స్ మీరు కాపాడుకోండి. ఈ వీడియోని మీరు చూసేవాళ్ళు దయచేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మేము లీగల్ అవేర్నెస్ గురించి ఎంతో కష్టపడి రోజు వీడియోస్ చేస్తున్నాము. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.